తీసుకున్న తర్వాత కూడా లోపలికి అయితే వదలట్లేదు. ఈ పెద్ద అయితే ఉన్నారనమాట. ఒకసారి లోపలికి వెళ్ళడానికి కావదా మనకు? అవట్లేదు. అవదా? పంపించాడు లోపలికి. కెమెరా కూడా టికెట్ తీసుకుంటా అవదా? ఎంత చెప్పినా సరే మనకి పెద్ద అయినా లోపలికి అయితే వదలట్లేదు. బరంపురంలో కొంచెం, ఒడిస్సాలో కొంచెం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం మన ఏంటంటారా ఇదే ఏరియారా మంత్రెడ్డి. ఆ మంత్రెడ్డి అయితే నేను ఇంతకు ముందు అయితే మన మా ఆవిడతో అయితే వచ్చాను అనమాట. మ్యారేజ్ కాకముందు. ఇప్పుడైతే నా అల్లుడితో వచ్చాను మంత్రెడ్డి. చూడండి, హాయ్ చెప్పరా. అయితే ఇక్కడ ఏంటంటే ఈ దేవాలయం అనేది చాలా ఫేమస్ అనమాట. చుట్టుపక్కల నుంచి అయితే చాలా మంది అయితే వస్తుంటారు. ఇది ఒడిస్సాలో బరంపురం దగ్గరగా, అలాగే ఇచ్చాపురం దగ్గరగా, అంటే ఇచ్చాపురం బరంపురం సెంటర్లో అయితే ఉందన్నమాట ఈ దేవాలయం. ఈ దేవాలయం అయితే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చుట్టుపక్కల నుంచి ఇక్కడికి వచ్చి దర్శించుకుంటుంటారు, చూస్తుంటారు. అలాగే ఇక్కడ ఏంటంటే ఫేమస్, ఇక్కడ లోపలైతే అన్ని గుళ్ళు అయితే దేవాలయాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ దేవాలయంలోనూ మనకి కెమెరాస్ ఇవన్నీ అయితే నాటేలవ అనమాట. ఒకసారి కనుక్కొని అయితే చూద్దాం అసలు లోపలికి అలౌ చేస్తారా లేదని అయితే చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఒడిస్సాలో మనకి కావాల్సిన చాలా మెటీరియల్స్ అయితే చాలా చౌక దొరుకుతాయి అనమాట. ఇక్కడ మన ఆంధ్రతో పోల్చుకుంటే ఇక్కడ పెట్రోల్ కూడా చాలా తక్కువ రేటు ఉంటుంది. ఓకేనా. ఇక్కడ దేవాలయం లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ మొత్తం షాపులన్నీ ఇక్కడ మొత్తం కొనుక్కొని మనం వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడండి, మొత్తం చూపిస్తాను మీకు. ఇక్కడ ఏంటంటే మొత్తం ఇవన్నీ షాపులు అనమాట. చూడండి, ఇవన్నీ షాపులు ఉన్నాయి. అలాగే మన ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే ఇదంతా దేవాలయం అనమాట. లోపలికి అదే అక్కడ నుంచి అయితే ఎంట్రన్స్. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో పూర్తిగా అర్థమవుద్ది అనమాట. అసలు ఏంటి అనేది, ఎక్కడికి వచ్చాం ఏంటనైతే. అయితే వీడియో పూర్తిగా చూసిన తర్వాత అయితే నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి టోకెన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ మనం టికెట్ అయితే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ టికెట్ తీసుకొని టికెట్ అయితే 2 రూపాయలు అనమాట. ఓకేనా. చూడండి, తెలుగులో రాస్తున్నారు, అలాగే ఒడియాలో కూడా ఉందన్నమాట. ఇక్కడ తీసుకున్న తర్వాత కూడా లోపలికి అయితే వదలట్లేదు. ఈ పెద్ద అయితే ఉన్నారనమాట. ఒకసారి లోపలికి వెళ్ళడానికి కావదా మనకు? అవట్లేదు. అవదా? పంపించాడు లోపలికి. కెమెరా కూడా టికెట్ తీసుకుంటా అవదా? ఎంత చెప్పినా సరే మనకి పెద్ద అయినా లోపలికి అయితే వదలట్లేదు. అయితే మన ఇక్కడ నుంచి అయితే డ్రోన్ షాట్ అయితే తీసుకుందాం. ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి చూసేద్దాం. ఇంతకు ముందైతే నేను లోపలికి వెళ్ళాను, కానీ ఇప్పుడైతే లోపలికి అయితే మనకి డ్రోన్ షాట్ అయితే తీసుకొని చూద్దాం బయట నుంచి ఎలా ఉంటుంది లోపల ఏంటని అయితే ఒకసారి. ఓకేనా. కెమెరా అయితే అలౌ చేయలేదు కాబట్టి డ్రోన్తో అయితే బయట నుంచి తీద్దాం. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది. మీకోసం తప్పట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందైతే నేను ఇక్కడికి వచ్చాను, అప్పుడైతే మనకి మొబైల్ ఉండేది కాబట్టి లోపలికి అయితే అలౌ చేశారు అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి లోపల కెమెరా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లోపలికి అలౌ చేయట్లేదు. మా అల్లుడికి అయితే బయట ఉంటారు, నేను లోపలికి వెళ్తానంటే వీడైతే ఇంకా లేదు మామ నేను వెళ్ళను అనేసి అంటున్నాడు. కాబట్టి ఇంకా ఇద్దరం బయట ఉండిపోవాల్సి వచ్చింది. ఇంత దూరం వచ్చి లోపలికి వెళ్ళిపోతే అంటే బాధ అనిపిస్తుంది అనమాట. టికెట్ తీసిన తర్వాత ఒకసారి ఇక్కడ నుంచి అయితే చూద్దాం. డ్రోన్ పంపిద్దాం. మనకైతే డ్రోన్ ఉంది కాబట్టి డ్రోన్ అయితే పంపించి ఇంకా చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటని అయితే. మనం భయపడిన అవసరం కూడా లేదు. ఓకేనా. మనోడు ఉండగా మనం భయం అయితే అవసరం లేదనమాట. ఎక్కడి నుంచి అయినా వెళ్ళి వచ్చేస్తాడు. ఓకే. ఇంకా కెమెరా బ్యాటరీ అయితే చూసుకుందాం. ఎందుకంటే ఎప్పుడైనా ఒకవేళ మీ దగ్గర కూడా డ్రోన్ ఉన్నట్లయితే ఎప్పుడైనా సరే 20% 30% ఉండేటప్పుడే డ్రోన్ అయితే మన దగ్గర తెచ్చుకోండి. లేదంటే క్రాష్ ల్యాండింగ్ అయిపోద్ది. 0% వచ్చేంత వరకు అయితే ఎప్పుడు కూడా ఫ్లై చేయకండి. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, అయితే రెడీ అయితే చేశాను అనమాట. చూద్దాం. బ్యాటరీ అయితే ఉంది 2% ఫుల్గా అయితే ఉందన్నమాట. ఇంటి దగ్గర నుంచి పెట్టుకుని వచ్చాను. చూద్దాం. ఇంకా బ్యాటరీ ఉంటుంది, అందులో ఇది ఉంటుంది తీరా. బ్యాగ్లో మెమరీ కార్డ్ ఉంది. మెమరీ కార్డ్ బ్యాగ్లో ఉంది. ఇంకా మెమరీ కార్డ్ వేసి అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే వదులుతాను. పైన అయితే ఉందన్నమాట. దీంట్లోనే ఉంటుంది మెమరీ కార్డు. కరెక్ట్. అది బ్యాగ్ వేసుకో. మెమరీ కార్డ్ ఇందులో ఉందన్నమాట. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 2 మెమరీ కార్డులు అయితే ఎక్స్ట్రా తీసుకొస్తుంటాను, ఏ ఈవెంట్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా సరే. మెమరీ కార్డ్ అయితే వేసుకుందాం. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అది కాపీ చేయాలంటే ఇబ్బంది అవుద్ది. కాబట్టి ఎప్పుడు కూడా నేను క్యారీ చేస్తుంటాను అనమాట మెమరీ కార్డులు గట్టా. ఓకేనా. మెమరీ కార్డ్స్ అటాచ్ చేద్దాం. ఎప్పుడైనా మనం ఎక్కడికైనా ఈవెంట్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే అది
లోపల డేటా ఇదంతా మనం ల్యాప్టాప్లో కాపీ చేసుకుని వెళ్ళామనుకో మనకి కొంచెం బాగుంటుంది అనమాట. అక్కడికి మళ్ళీ ఇబ్బంది అవ్వదు. అలాగే 2 క్యారీ చేయాలి, ఓకేనా. మెమరీ కార్డులు కూడా ఎక్స్ట్రా క్యారీ చేస్తే మనకి చాలా బెటర్ అనమాట, ఓకేనా. ఎక్కడి నుంచి అయితే ఓపెన్ చేద్దామని చూడండి, జాయ్స్టిక్స్ అలాగే ఉన్నాయి. ఒకసారి నేను ఇంతకుముందు మ్యారేజ్ కాకముందు అనుకుంటా మా ఆవిడతో వచ్చాను. అప్పుడు అలాగే ఇక్కడ లోపల దర్శనం చేసుకొని అన్నదానం చేసి అక్కడి నుంచి ఏంటంటే బరంపురం రీసార్ట్కి వెళ్ళి తినేసి అలాగే షాపింగ్ అంతా చేసుకొని వెళ్ళట్టు గుర్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి సుమారు ఒక 6 సంవత్సరాలు అవుతుంది అనమాట. 6 సంవత్సరాలకు పైగా అయిపోతుంది. మా ఆవిడకి బాగా గుర్తుంటుంది అనమాట, నాకైతే గుర్తులేదు సరిగ్గా. ఎందుకంటే బరంపురం వచ్చేసి అలాగే షాపింగ్ ఇదంతా చేసుకుని అయితే వెళ్ళాం. చూద్దాం ఏంటిది అనట్లేదు, చూద్దాం. ఆన్ చేస్తాను అనమాట, కూడా ఆన్ చేసేదా. డ్రోన్ అయితే పైకి పంపించి ఎక్కడి నుంచి చూడండి, ఇక్కడ నుంచి డ్రోన్ అయితే పైకి పంపించి మొత్తం లొకేషన్ అయితే చూసేద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటని. అయితే ఇక్కడ మీరు ఎక్కడ పడితే అక్కడ బ్యాగులు పెట్టకండి, ఎందుకంటే బరంపురంలో కొంచెం ఒడిస్సాలో కొంచెం మట్టేస్తే ఇంకా అయిపోను. చూడండి మీరు ఇలాంటి ప్లేసుల్లో మాత్రం ఎక్కువ జనాలు తిరిగే ప్లేసుల్లో డ్రోన్ కింద పెట్టి చేసేటప్పుడు కొంచెం ఎవరు రాకుండా చూడండి. ఇప్పుడు మనోడైతే అయిపోయింది అనమాట చూడకుంటే, ఓకేనా. మనకైతే రెడీ అయిపోయింది చూడండి, ఓకేనా. SD కార్డ్ కొంచెం స్లో అంటుంది, అయినా తప్పదనమాట, చేసేద్దాం. GPS ఇంకా ఇదైతే అవ్వలేదు అనమాట, లొకేషన్ అప్డేట్ అయితే అవ్వలేదు. ఒకసారి పైకి పంపించి చూద్దాం. ఎప్పుడు కూడా మనం పైకి పంపించేటప్పుడు వైర్లు ఏమున్నా సరే చూసుకోండి, లేదంటే ఇంకా మళ్ళీ డబ్బులు పెట్టి మనం ఎంత కొన్నామో తెలియదు కానీ దానికంటే ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది అనమాట ఇలాంటి విషయాల్లో. చూడండి పంపించేద్దాం ఇప్పుడు పైకి, ఒకసారి చూసేద్దాం లొకేషన్ అంతా. అక్కడ చూడండి స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి డ్రోన్ అయితే పైకి పంపించాం. ఇంతవరకు అయితే ఎప్పుడు ఇక్కడ డ్రోన్తో షూట్ చేయలేదు. ఆ దేవుడి దండం పెట్టి పైకి అయితే పంపిస్తున్నాం. ఇక్కడ మీకు ఏంటంటే లోపల అసలు ఎలా ఉంది ఏంటి దూరం నుంచి అయితే ఒకసారి మీకు చూపిస్తాను, ఓకేనా. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఎలా అనిపించింది ఏంటంటే మీకు కామెంట్ సెక్షన్లో